ఉంది ఉంది ఉంది. పెద్ద మనవరాలు పెద్ద మనవరాలు పెద్ద మనవరాలు రావ్ బహదూర్ వంశానికి వారసురాలు. రావ్ బహదూర్ వంశానికి వారసురాలు. ముక్కు మొహం తెలియనిది వారసురాలంట. అది ఎలా ఉంటుందో కూడా చూసినవాడు లేడు. ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. దేవుడున్నాడు. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. నా నిట్టని తుడుచుకుంటాను. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. ఆ మచ్చ ఉన్న నా మనవరాలొచ్చి నా కొడుకు మీద పడ్డ మచ్చని చెరిపేస్తుంది. నా కొడుకు మీద పడ్డ మచ్చని చెరిపేస్తుంది. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. అంటే ఆ అమ్మాయి కనిపిస్తే అధికారికంగా మీ వారసురాలవుతుందన్నమాట. దొరక్కపోతే నా మనవరాలు నందికనే వారసురాల్ని చెయ్యాలి. 18 ఏళ్లు పూర్తవడానికి ఇంకా 6 నెలలు మాత్రమే ఉంది. అంతవరకే మా అక్క ప్రయాసకు అర్థం ఉంటుంది. పదమ్మా, నిన్ను హాస్టల్లో దిగబెడతాను. అబ్బయ్య, నువ్విచ్చిన షాల్వా తిరిగిచ్చినాను. ఎల్లొత్తాను మరి. అలాగే భూమి. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. మీ అమ్మని సత్కరించి కప్పిన శాలువా ఆ ఊరి దానికిచ్చావా విరాట్ బాబు? కప్పుకోవడానికి కాస్ట్ చూడం కదా. అమ్మను సత్కరించిన సాల్వా సంస్కరించింది కూడా. పెళ్లి చూపులు అటకెక్కాయని ఫీల్ అవ్వకొదినా. ఇంకో గొప్ప సంబంధం వస్తుందిలే. గొప్ప సంబంధం చూశాను. అప్పుడే విడదీయరాని బంధం ఎటెటో పోయి ఇప్పుడే ఒకటవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. సంబంధం క్యాన్సిల్ అయినందుకు డిస్టర్బ్ అయినట్టున్నారు. పదండి. అవంతిక, పదమ్మా. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. నిజంగానే డిస్టర్బ్ అయ్యాను, కానీ సంబంధం చెడిపోయినందుకు కాదు. కనకదార వర్షం కురిపించే మహాలక్ష్మిని చెంపదెబ్బ కొట్టినందుకు. నా మనవరాలి చేతి మీద చంద్రుడుంటాడని చెప్పాడు. నా కాబోయే అల్లుడిని చెంపదెబ్బ కొడుతుందా? Who the hell is she? ఆడపిల్ల కాబట్టి చెంపదెబ్బ కొట్టింది. అదే వాళ్ళ నాన్నో అన్న ఉండుంటే చెప్పేసుండేవాళ్ళు. భూమా, ఓ భూమా.